మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైనీ సీజన్ అనగానే టక్కున జనరల్గా గుర్తుకొచ్చే డిసీజెస్ ఏంటి అని అంటే డెంగ్యూ. అసలు డెంగ్యూ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? డెంగీ రావడానికి ముఖ్య కారణం దోమకాటమ్మ. అంటే అన్ని దోమల్లాగా ఇది కాదా సార్? లేదు, డెంగీ దోమ స్పెసిఫిక్ వెరైటీ ఉంటుంది. ఏడిస్ ఈజిప్టి అనే ఒక దోమ వెరైటీ. దాని కాళ్ళ వల్ల చూస్తే చారలుగా ఉంటుంది. నలుపు తెలుపు చారలతో డిఫరెంట్గా లుక్ ఉంటుంది. సో డెంగీ దోమను చూసి కూడా గుర్తించవచ్చు మనం. మరి ఎందుకు సార్ ఈ రైనీ సీజన్లోనే అసలు అలాంటి దోమలు ఎందుకు పుట్టుకొస్తాయి అసలు? సహజంగానే దోమలు వాటర్ ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ పుడతాయి. మరి ఇప్పుడు ఈ డెంగ్యూ దోమ ఏదైతే ఉందో అంటే దాని కాటుకు గురైన తర్వాత అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు డెంగీ జ్వరానికి ఇతర జ్వరాలకి కొంచెం వేరియేషన్ ఉంటుంది సిమ్టమ్స్లో. డెంగ్యూ అనేది ఒక బ్యాక్టీరియానా సార్ లేకపోతే వైరస్ అసలు ఇది? డెంగీ అనేది వైరస్ అమ్మా. ఇది ఒక ఫ్లేవివిరిడే అనే ఒక ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్. మరి అసలు ఏంటి దీనికి ఒక వ్యాక్సిన్ అంటూ ఏమైనా ఫ్యూచర్లో వస్తుందా సార్? కొన్ని వ్యాక్సిన్స్ అప్రూవల్ వచ్చాయి, యూఎస్లో వచ్చాయి. ఇండియాలో ఇప్పటివరకు అవైలబుల్ కాలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఇండియాలో కొత్త వ్యాక్సిన్ రాబోతుందని న్యూస్. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శివరామకృష్ణ, జనరల్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్స్. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో రైనీ సీజన్ అనగానే టక్కున జనరల్గా గుర్తుకొచ్చే డిసీజెస్ ఏంటి అని అంటే డెంగ్యూ. అసలు డెంగ్యూ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి సార్ అసలు? డెంగీ రావడానికి ముఖ్య కారణం దోమకాటమ్మ. సో దోమల వల్లనే వస్తుంది. దోమకాట వల్ల వ్యాప్తి చెందుతుంది, మనిషికి వస్తుంది. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాప్తి చెందదు. సో దోమ, ఒక డెంగీ దోమ అంటే డెంగీ దోమ సపరేట్గా ఉంటాయి. లైక్ ఇప్పుడు డెంగీ దోమ స్పెసిఫిక్ వెరైటీ. అన్ని దోమల్లాగా ఇది కాదా సార్? లేదు, డెంగీ దోమ స్పెసిఫిక్ వెరైటీ ఉంటుంది. ఏడిస్ ఈజిప్టి అనే ఒక దోమ వెరైటీ. సో దాని కాళ్ళ వల్ల చూస్తే చారలుగా ఉంటుంది. నలుపు తెలుపు చారలతో డిఫరెంట్గా లుక్ ఉంటుంది. మనం కావాలంటే గూగుల్ కొట్టి చూడొచ్చు. సో డెంగీ దోమను చూసి కూడా గుర్తించవచ్చు మనం. ఓకే సార్. సో అలాంటి డెంగీ దోమలు సపరేట్గా ఉంటాయి. ఆ డెంగీ దోమ కుట్టడం వల్లనే వచ్చే వ్యాధి డెంగీ వ్యాధి. సో దోమకాటు వల్లనే వస్తుంది, ఇంకా వేరే ఇతరత్ర పద్ధతుల వల్ల రాదు. మరి ఎందుకు సార్ ఈ రైనీ సీజన్ లోనే అసలు అలాంటి దోమలు ఎందుకు పుట్టుకొస్తాయి అసలు? సహజంగానే దోమలు వాటర్ ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ పుడతాయి. సో డెంగ్యూ ఓన్లీ రైనీ సీజన్లో వస్తుందా, వేరే సీజన్స్లో రాదా అంటే అలా కాదు. ఈవెన్ వింటర్లో వస్తుంది, సమ్మర్లో కూడా వస్తుంటాయి. మనం అడప చూస్తుంటాం, డెంగీ జబ్బు వచ్చిందంట, డెంగ్యూ జ్వరం వచ్చిందంట అని వింటుంటాం. కానీ రైనీ సీజన్లో ఎక్కువ వస్తుంది ఎందుకంటే మన చుట్టుపక్కల గుంటలు కానీ అక్కడ ఫామ్ అవుతాయి, నీరు నిల్వగా ఉంటుంది. సో అవి బ్రీడింగ్ ప్లేసెస్ అన్నట్టు దోమలకి. సో అక్కడ వాటి మీద ఎగ్స్ పెడతాయి దోమలు. సో అక్కడి నుంచి పిల్లలు పుడతాయి. సో దోమల పాపులేషన్ చాలా ఎక్కువ పెరిగేది రైనీ సీజన్లో. సో ఎక్కువ కేసెస్ నమోదయ్యేది కూడా రైనీ సీజన్లోనే. సో అందుకే దోమలు ఎక్కువ వ్యాప్తి చెందుతాయి. కాబట్టి అన్ని రకాల దోమలతో పాటు ఏడిస్ ఈజిప్టి అనే దోమలు కూడా ఎక్కువ వ్యాప్తి చెందుతాయి. సో కాబట్టి మనకి ఎక్కువగా కేసెస్ డెంగీ కేసు అన్ని కూడా రైనీ సీజన్లోనే ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇదే కారణం చేత. ఓకే సార్. మరి ఇప్పుడు ఈ డెంగ్యూ దోమ ఏదైతే ఉందో అంటే దాని కాటుకు గురైన తర్వాత అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అంటే నాకు పలానా ఇప్పుడు హెల్త్ బాగాలేదు, దాన్ని మనం ఏమనుకుంటాం, అరే నాకు ఏదో జ్వరం వచ్చేసింది, నేను అందరిలాగా ఎప్పటిలాగే డోలో తీసేసుకుంటే అయిపోతుంది అని అనుకుంటాడు సార్. మరి అసలు డెంగ్యూవా కాదా అనే నిర్ధారణ ఎలా చేసుకోవచ్చు సార్? ఇప్పుడు డెంగీ జ్వరానికి ఇతర జ్వరాలకి కొంచెం వేరియేషన్ ఉంటుంది సిమ్టమ్స్లో. లైక్ చాలా ఎక్కువ హైగ్రేడ్ ఫీవర్గా ఉంటుంది. అంటే ఎక్కువ మోతాదులో సివియర్ టెంపరేచర్ కావడము, 103, 104, 105 ఆ రేంజ్ వరకు కూడా వెళ్తుంది ఫీవర్. హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది, ఒక రోజులో తగ్గదు యూజువల్గా. అలా క్రమక్రమంగా వస్తుంది. ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చింది అనుకోండి, సహజంగా ఏం చేస్తాం, ఒక డోలో టాబ్లెట్ కానీ పారాసిటమాల్ టాబ్లెట్ కానీ వేసుకుంటాం. తగ్గిపోయింది అనుకోండి, మనం ఎవరిని సంప్రదించాం కూడా, వచ్చింది తగ్గిపోయింది అనుకుంటాం. అది చేసే పద్ధతి కరెక్టే, అందరు చేసే పద్ధతి కరెక్టే, ఫాలో కావచ్చు. కానీ ఒకవేళ ఫీవర్ 24 hours 1 day కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఏంటి కారణం అని కనుక్కోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు సహజంగా మనకు అంతగా నాలెడ్జ్ ఉండదు, ఒక లేమన్కి ఏముంటుంది అంత నాలెడ్జ్ ఉండదు. కాబట్టి దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ కానీ ఎవరైనా ఫ్యామిలీ డాక్టర్ కానీ ఎవరైనా ఉంటే సంప్రదించి నాకు ఏ కారణం అయి ఉంటుంది, ఇది ఈ లక్షణాలు ఏమైనా డెంగీ ఉందా, లేకపోతే ఇప్పుడు ఈ కాలంలో వచ్చే వ్యాధులు ఏమైనా వ్యాప్తి చెందుతున్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయా,
ఇది వైరలా, బ్యాక్టీరియలా, ఫంగసా ఏంటి అనేది ఒక డాక్టర్ని సంప్రదిస్తే మన లక్షణాలను బట్టి చెప్పగలుగుతారు. అయితే డెంగీకి కావాల్సిన లక్షణాలు యూజువల్‌గా ఏంటంటే హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. బాడీ పెయిన్స్ అలా ఏమైనా వస్తాయా? సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి. ఓకే. సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి. జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఓకే. తలనొప్పి సివియర్‌గా ఉంటుంది. కొంతమందికి వెన్నుపూస నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇంకా రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటారు. అంటే కన్ను వెనుక భాగంలో కనుగుడ్డు వెనుక భాగంలో నొప్పి బాగా ఉంటుంది. సో అంటే అన్ని లక్షణాలు అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. ప్రెజెంటేషన్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ కామన్‌గా ఉండేది ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్ ఒకటి, బాడీ పెయిన్స్, సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి. కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతాయి. సివియారిటీ పెరిగిన కొద్దీ కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి. ఆకలి వేయదు. ఓకే. సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి. అలసట ఉంటుంది. చెమటలు పెడతాయి. చలి రావచ్చు. ఓకే. చిల్స్ రావచ్చు. సో ఇవన్నీ లక్షణాలు కామన్‌గా ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు 1 డే కంటే ఎక్కువగా ఉండి సివియారిటీ పెరుగుతుంది అన్నట్టు అనిపిస్తే మాత్రం వెంటనే దగ్గరలోనే జనరల్ ఫిజిషియన్ గానీ, లేకపోతే ఎవరైనా ఫ్యామిలీ ఫిజిషియన్ గానీ సంప్రదించాలి. ఓకే సార్. మరి డెంగ్యూ అనేది ఒక బ్యాక్టీరియానా సార్? లేకపోతే వైరస్సా అసలు ఇది? డెంగీ అనేది వైరస్ అమ్మా. ఇది ఒక ఫ్లేవివిరిడే అనే ఒక ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్. ఓకే. దాంట్లో రకాలు ఉంటాయి చాలా. మళ్ళీ డెంగీ వైరస్ 4 రకాలు. మనం ఇప్పటివరకు ఐసోలేట్ చేసినవి 4 రకాలు మెయిన్‌గా. ఓకే. ఇంకో కొత్త రకం నెంబర్ 5 కూడా అని అంటున్నారు. అది క్లియర్‌గా ఐసోలేట్ అవ్వలేదు. కానీ 4 వెరైటీస్ ఆఫ్ డెంగ్యూ వైరస్ అయితే ఉంటాయి. డెన్ 1, డెన్ 2, 3, 4. సో 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ సీరోటైప్స్ అంటాం. సో 4 రకాల వైరస్. మరి ఈ 4 రకాల్లో మనుషులకి ఏదొస్తే ఎక్కువ డేంజర్ సార్? అట్లా దీని వల్లనే అలా ఎక్కువ డేంజర్ అని లేదు. ఇదే వస్తుంది, ఇది ఎక్కువ ఉంటుందని లేదు. ఆ. ఏదైనా రావచ్చు. కాకపోతే ఒక్కసారి వచ్చింది మళ్ళీ ఇంకోసారి కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ వెరైటీ ఆఫ్ డెంగ్యూ వైరస్ వచ్చిందనుకోండి ఇన్ఫెక్షన్. అది మళ్ళీ సెకండ్ టైం రాదు. ఒకవేళ వచ్చినా కానీ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది దానికి. ఓకే. సో ఒక్కసారి ఆ వైరస్ మనకు బాడీని ఎఫెక్ట్ చేసింది అనుకోండి, మన బాడీ ఎలా ఉంటుందంటే ఇమ్యూన్ సెల్స్ దాన్ని గుర్తించి దానికి సంబంధించిన యాంటీబాడీస్ తయారు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ అదే డెంగీ వైరస్ 1 అనే దోమ, ఆ వైరసే ఉన్న దోమ వచ్చి కుట్టింది అనుకోండి, వెంటనే మన బాడీ రియాక్ట్ అయిపోయి దాన్ని క్రమంగా రాకుండా, ఫీవర్ రాకుండా కాపాడేటట్టు ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి, ఇమ్యూనో సప్రెస్డ్ అనుకోండి, అప్పుడు కూడా ఎంతో కొంత మెమరీ సెల్స్ ఉంటాయి. సివియరిటీ అంత రాకపోయినా కానీ పేషెంట్ అయితే సఫర్ అవ్వరు. కానీ ఒకవేళ డెంగీ 2 వైరస్ ఏదైతే వచ్చి సెకండ్ టైం వచ్చింది అనుకోండి, డెంగీ 2 కానీ 3 కానీ 4 కానీ, అప్పుడు మళ్ళీ డెంగీ రావచ్చు. సేమ్ లక్షణాలతో రావచ్చు. ఒక్కోసారి ఇంకా సివియరిటీ పెరగచ్చు కూడా. ఎందుకంటే ఆల్రెడీ సిమిలర్ వైరస్ కాబట్టి కొంచెం ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చినప్పుడు. ఓకే సార్. ఇప్పుడు జనరల్‌గా ఎవరైనా సరే ఏదైనా డిసీజ్ ఉన్నది వెళ్తే 1-2 రోజులు తగ్గిపోతే ఇంటికి రావచ్చు అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటారు సార్. అంటే అక్కడ మందులు రాయించుకొని ఇంటికొచ్చి వాడేసుకోవచ్చు అని ఉంటారు. అవును. మరి ఈ డెంగ్యూ కేసులో అలా చేసుకోవచ్చా సార్? హాస్పిటల్‌కి వెళ్లి కనుక్కున్నప్పుడు? ఫస్ట్ ఇప్పుడు మనకు ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ ఉంది. నేను చెప్పిన లక్షణాలు ఉన్నాయి అనుకోండి, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, హెడేక్ ఇవన్నీ ఉన్నాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే యూజువల్‌గా ఏం రాస్తారు, లక్షణాలను బట్టి అమ్మ ఇది డెంగీ అయి ఉండొచ్చు, లేకపోతే వైరల్ ఫీవర్ ఉండొచ్చు. రైనీ సీజన్‌లో డెంగీ కాదు, వేరే వైరల్ ఫీవర్స్ కూడా వస్తుంటాయి. కాకపోతే ఎక్కువ వచ్చే వైరసెస్ రెస్పిరేటరీ వైరస్ అంటారు. జలుబు, దగ్గు, రొంప ఇవన్నీ కాజ్ చేసే వైరసెస్ రెస్పిరేటరీ వైరసెస్ అంటాం. అవి కూడా వస్తుంటాయి. కానీ డెంగీకి లక్షణాలు ఎలా ఉంటాయంటే యూజువల్‌గా గొంతులో నొప్పి కానీ, దగ్గు కానీ ఉండదు డెంగీలో. ఓకే సార్. సహజంగా ఉండదు. ఒకవేళ డెంగీ వైరస్‌తో పాటు వేరే వైరస్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, రెస్పిరేటరీ వైరస్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందనుకోండి, సేమ్ టైంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలము, వర్షంలో తడుస్తాము, జలుబు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా యూజువల్‌గా వచ్చే ఇన్ఫెక్షన్ ఏంటంటే రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షనే. సో 2 ఒకసారి రావచ్చు, లేకపోతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షనే ఉండొచ్చు. ఫ్లూ వచ్చే సీజన్ కూడా రైనీ సీజన్, వింటర్ సీజన్లో ఎక్కువ వస్తుంది ఫ్లూ. సో ఫ్లూ వైరస్ కూడా వచ్చినా కానీ లక్షణాలు సిమిలర్గా ఉంటాయి. బాడీ పెయిన్స్, సివియర్ హెడేక్, జాయింట్ పెయిన్స్ కూడా ఉండొచ్చు ఫ్లూలో కూడా. సో డెంగ్యూకి అసలు మెడిసిన్ ఉందా సార్ మామూలుగా? డెంగీకి ఇప్పటివరకు అయితే యాంటీవైరల్ మెడిసిన్ ఏం లేదు. కాకపోతే డెవలప్మెంట్లో ఉంది. ఇంకా ఏది ఇప్పటివరకు ఎఫెక్టివ్గా చూపించిన మెడిసిన్ ఎక్కడ రికార్డ్ కాలేదు. ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఇప్పట్లో అయితే కనిపించట్లేదు. ఎందుకంటే phase 3 ట్రయల్స్లో ఉన్న డ్రగ్స్ ఏం లేవు డెంగీకి. సో యాజ్ ఆఫ్ నో మెడిసిన్ అయితే ఏం లేదు. మరి మెడిసిన్ లేనప్పుడు అసలు మళ్ళీ హాస్పిటల్స్ లో ఎందుకు జాయిన్ అవ్వాలి సార్? అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది తెలియని వాళ్ళ కోసం. అయితే డెంగీ జ్వరం అనేది ఒక సెట్ ఆఫ్ క్రైటీరియా ఉంటుంది కదా. ఇప్పుడు దాంట్లో డెంగీలో రకరకాలు ఉంటుంది. మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అని ఉంటుంది. సో మైల్డ్ అంటే లక్షణాలు కొంతమందికి బాగా ఇమ్యూనిటీ బాగుంది అనుకోండి, లేకపోతే దోమకాటు ఆ టైంలో వైరస్ ఎంట్రీ బాడీలో తక్కువ వైరస్ ఉంది, లేకపోతే బాడీ వైరస్ మల్టిప్లై కాకముందే ఇమ్యూనిటీ బాగుండి కంటెంట్ చేసింది అనుకోండి ఆ వైరస్ని,
అప్పుడు వాళ్ళలో మైల్డ్ వెరైటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. మైల్డ్ అంటే 1-2 రోజుల్లో వచ్చేస్తుంది, తగ్గిపోతుంది. సో మోడరేట్ అంటే కొంచెం సివియర్గా ఉంటుంది. పేషెంట్స్ ఇంట్లో వీళ్ళు మైల్డ్ వెరైటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ పారాసిటమాల్ వేసుకుంటారు, 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. కొంతమంది డాక్టర్ సంప్రదిస్తారు, కొంతమంది డాక్టర్ సంప్రదించరు కూడా. సో మోడరేట్ సివియరిటీ వాళ్ళు కంపల్సరీ సంప్రదించవలసిన అంత తీవ్రత ఉంటుంది. సివియరిటీ బాగా ఎక్కువ ఉంటుంది, ఫీవర్ తగ్గదు, బాడీ పెయిన్స్ తగ్గవు, అలసట ఎక్కువ ఉంటుంది. సో కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మందులు తీసుకుంటారు, టెస్ట్లు చేయించుకోమని చెప్తారు. ఒకవేళ వాళ్ళు చేయించుకుంటే నిర్ధారణ అవుతుంది డెంగ్యూ ఉందని. టెస్ట్లు చేయించుకోలేదనుకోండి, వాళ్ళు ఒక 5 days to 7 days సఫర్ అవుతారు, తర్వాత రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళకి తెలియకుండా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది, తెలిసి కూడా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు వైరస్ అమ్మ, డెంగ్యూ ఏదైనా కానీ వైరల్ ఇన్ఫెక్షన్ బాడీలో ఇమ్యూనిటీ అనేది ఉత్తేజితం అవుతుంది. అయితే బాడీలో ఇమ్యూనిటీ అనేది కంటైన్ చేస్తుంది. అంటే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ యాక్టివేట్ అయ్యి దాన్ని ఓవర్టేక్ చేసుకోవడానికి ఒక 5 to 7 days టైం పడుతుంది యూజువల్గా ఏ వైరస్కైనా. ఇమ్యూనిటీ అనేది వచ్చి ఆ వైరస్ని కంటైన్ చేసే లోపల మన బాడీ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవాలి. సో బాడీలో ఏమన్నా మార్పులు, కొన్ని వైరసెస్లు కొన్ని అవయవాలు ఎఫెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది మనకు. కరోనా వైరస్ ఏం చేస్తుంది, లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది. కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు కూడా ఇమ్యూనిటీతో రికవర్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ క్రమంలో లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది కదా. లంగ్స్ డ్యామేజ్ అయ్యే టైంలో ఆ లంగ్స్ని కాపాడుకునే పద్ధతులు ఉపయోగించాలి మనం. ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ అందించడము, సరైన చల్లటివి తీసుకోకపోవడము, దగ్గు తెమడ అట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని తగ్గించడానికి మందులు వాడడము, ఇవన్నీ వాడితే లంగ్స్ ప్రొటెక్ట్ అవుతాయి. ఆ టైంలో మన వైరస్ ఏదైతే దుష్ప్రభావాలు మన బాడీలో ఆర్గన్స్ మీద చూపిస్తుందో, లేకపోతే బాడీలో ఏమైనా పర్టికులర్ కణాల మీద చూపిస్తుందో వాటిని మనం కాపాడుకునే క్రమం పాటించాలి. పాటిస్తే మనము ఆ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే లోపు మనం టైం తీసుకున్న వాళ్ళం అవుతాం. సో అది కరోనా వైరస్లో అయితే లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. డెంగ్యూలో ఎలా కాదు, డెంగ్యూలో ఒక లక్షణం ఉంటుంది. డెంగ్యూ వైరస్ అనేది ప్లేట్లెట్స్ అనేది తగ్గిస్తుంది బాడీలో. ఏవైనా ఎఫెక్ట్ కావచ్చు సివియరిటీ చాలా పెరిగినప్పుడు, కానీ ముఖ్యంగా ఎర్లీ స్టేజెస్ నుంచే ఒక క్రమంగా ప్లేట్లెట్స్ అనే కణాలను తగ్గిస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయి, ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. అయితే వైట్ బ్లడ్ సెల్స్ దాని తర్వాత ఇంప్రూవ్ అయిపోతాయి, ప్లేట్లెట్స్ కూడా సిమిలర్గానే ఇంప్రూవ్ అవుతాయి. కానీ ప్లేట్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లేట్లెట్స్ మన బాడీలో ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలినా, బ్లీడింగ్ అయినా కానీ బ్లీడింగ్ని ఆపే కణాలు ప్లేట్లెట్స్. సో ఆ ప్లేట్లెట్ కణాలు ఒక లెవెల్లో ఉండాలి మన బాడీలో. ఈ డెంగ్యూ వైరస్ ఏం చేస్తుందంటే ఆ ప్లేట్లెట్స్ని చాలా తగ్గిస్తుంది. ఈవెన్ బిలో 10,000 కూడా తీసుకొస్తుంది. బిలో 10,000 లెవెల్ అనేది ఎలాంటి లెవెల్ అంటే వెరీ క్రిటికల్ లెవెల్ అంటాం. అంటే ఎన్ని ఉండాలి సార్ మామూలుగా ఒక మనిషి? మన మనిషికి మామూలుగా సహజంగా 1.5 lakhs నుంచి 4.5 lakhs వరకు ఉంటుంది. 1.5 lakhs నుంచి 4.5 lakhs పర్ మైక్రోలీటర్ అనేది నార్మల్ కౌంట్ ప్రతి మనిషికి. ఇప్పుడు డెంగ్యూ వైరస్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ 1-2 daysలో తగ్గకపోవచ్చు. ప్లేట్లెట్స్ నావి బాగానే ఉన్నాయి, నాది డెంగ్యూ కాదని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. పేషెంట్స్ వచ్చి, సార్ నా ప్లేట్లెట్స్ 2.5 lakhs ఉన్నాయి, నాది డెంగ్యూ కాదు, నాకు లక్షణాలు డెంగ్యూ లాగా అనిపిస్తున్నా, నేను టెస్ట్ చేయించుకోను అంటారు. అలా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో చెప్తాం, సార్ ఇనిషియల్ స్టేజెస్లో ఫస్ట్ 1-2 daysలో లేకపోతే ఫస్ట్ 3-4 daysలో కూడా ప్లేట్లెట్స్ తగ్గవు. తగ్గడం స్టార్ట్ అవ్వడమే యూజువల్గా 3-4 days తర్వాత స్టార్ట్ అవుతాయి. సో మీరు సివియరిటీ తగ్గకపోయినా, డెంగ్యూ సివియరిటీ తగ్గకపోయినా, అలసట తగ్గకపోయినా, నీరసం తగ్గకపోయినా కానీ, లేకపోతే ఏదైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే ఒకసారి ప్లేట్లెట్స్ తగ్గాయి అనుకోండి, బాడీలో కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. చేతుల మీద, కాళ్ళ మీద, లేకపోతే అబ్డోమెన్ మీద ఎక్కడైనా స్కిన్లో బ్రూజెస్ అంటాం, కమిలిపోయినట్టు. దెబ్బ తగిలితే మనకి కమిలిపోతుంది కదా, దాన్ని బ్రూజ్ అంటాం. సో అలాంటి లక్షణాలు కనిపిస్తాయి. లేకపోతే చిన్న చిన్న ర్యాష్ కనిపిస్తుంది, చుక్కలుగా రెడ్ డాట్స్ లాగా అనిపిస్తుంది, ర్యాష్ వస్తుంది. అయితే డెంగీకి స్పెసిఫిక్ కాదు ర్యాష్. ఏదైనా వైరల్ ఫీవర్స్లో ర్యాష్ రావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇన్ఫెక్షన్స్లో కూడా కొన్నింటిలో ర్యాష్ రావచ్చు. అయితే డెంగీలో కూడా ర్యాష్ వస్తుంది. ర్యాష్ వచ్చింది, లేకపోతే ఏదైనా కమిలిపోయినట్టు అవుతుంది, బ్రూజెస్ వస్తున్నాయి అట్లాంటిది అంటే మాత్రం బాడీలో ఏదో మన కోగులేషన్ సిస్టమ్ అనేది ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అయ్యిందని అర్థం. సో కోగులేషన్ పారామీటర్స్ కానీ ప్లేట్లెట్స్ కానీ చెక్ చేసుకోవాలి. అలాంగ్ విత్ సేమ్ టైం డెంగీ వైరస్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇంకా వేరే ఏమైనా వైరస్ అట్లాంటి ఇన్ఫెక్షన్ ఉందా అని చెక్ చేసుకోవాలి. అంటే మామూలు దోమకాటుకి ర్యాషెస్ కానీ చిన్న చిన్న పింపుల్స్ లాగా కానీ రావాలి సార్? ఓన్లీ ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు మలేరియా కాజ్ చేసే దోమలు వేరే రకం ఉంటాయి. సో మలేరియాలో కూడా ఓసారి బ్రూజెస్ రావచ్చు. కానీ ఇప్పుడు మలేరియా కేసెస్ చాలా తగ్గాయి. మనం యూజువల్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అట్లాంటి స్టేట్స్లోనే ఒరిస్సా, భువనేశ్వర్ అటు సైడ్ మాత్రమే ఎక్కువ చూస్తున్నాం. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా అటు సైడ్ మాత్రమే ఎక్కువ చూస్తున్నాం. ఈవెన్ మన కోస్టల్ ఆంధ్ర, నార్థర్న్ కోస్టల్ ఆంధ్ర అటు సైడ్ కూడా చూస్తున్నాం ఇన్ఫెక్షన్స్. ఇక్కడ హైదరాబాద్లో కానీ, సెంట్రల్ తెలంగాణ కానీ, ఆంధ్రాలో కానీ యూజువల్గా తక్కువ మలేరియా కేసెస్ అడపా కనిపిస్తున్నాయి, కానీ చాలా తగ్గాయి. కానీ డెంగీ మాత్రం ప్రతి చోట ఉంది. అవును, దోమల వల్ల. సో మన ఒకవేళ ట్రావెల్ చేసామనుకోండి, కొంతమంది ఈ పేషెంట్స్ వస్తుంటారు,
ఒరిస్సా వెళ్ళి వచ్చామండి, అక్కడ చుట్టాలు ఉన్నారు, పెళ్ళికి వెళ్ళి వచ్చాము అని అట్లా వచ్చిన వాళ్ళలో మలేరియా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మలేరియా కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ కాజ్ చేయొచ్చు, అంటే ర్యాష్ రావడము, ఫీవర్ రావడము. సో మనకు ఇది పర్టికులర్గా ఇదే ఇన్ఫెక్షన్ అని చూసి చెప్పడం కష్టం. టెస్ట్ కంపల్సరీ చేయాలి, బ్లడ్ టెస్ట్. అయితే ఏ రకమైన బ్లడ్ టెస్ట్ చేయాలి, ఏ టైంలో ఏ టెస్ట్ చేయాలనేది డాక్టర్ మాత్రమే చెప్పగలుగుతాడు. సో ఎన్ని రోజులైంది సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి, దోమ కుట్టిన తర్వాత యూజువల్గా ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే తెలుసా? తెలుసు సార్, కానీ ఎక్స్ప్లెనేషన్ తెలుసు. సో ఇప్పుడు ఏదన్నా మనకు స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు దోమ కుట్టింది ఇవాళ, దోమ కుట్టిన తర్వాత వైరస్ నా బాడీలోకి ఎంటర్ అయింది, నా బాడీలో కాదు పేషెంట్ బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, అక్కడి నుంచి మనకు లక్షణాలు స్టార్ట్ అయ్యే డేట్ వరకు దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అంటే దోమలో ఎంత ఉంటుంది, దోమ చాలా చిన్నది, దాంట్లో వైరస్ కణాలు చాలా తక్కువ ఉంటాయి. అది కుట్టిన తర్వాత వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత అవి మల్టిప్లై అవుతాయి. ఇంత పెద్ద బాడీని ఎఫెక్ట్ చేయాలి అని అంటే ఆ చిన్న దోమలో చిన్న వైరస్ క్వాంటిటీ ఉంటుంది, అంత మొత్తం బాడీని మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి, అంటే మల్టిప్లై అయ్యి నెంబర్స్ పెరగడానికి పట్టే టైంని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. నెంబర్స్ పెరిగి అది బాడీ మీద ప్రభావం చూపించి బాడీలోని లక్షణాలు బయటపడడానికి కావాల్సిన టైంని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఓకే సార్, ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ లో జనరల్ గా అందరు చేసినట్టుగా ఆ డోలో కనుక వర్క్ అయ్యి మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగుంటే కనుక ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే యూజువల్ గా అంత సివియర్ గా రాదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, లక్షణాలు స్టార్ట్ అయినాయి అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిందని అర్థం. మన ఫీవర్ స్టార్ట్ అయిందంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిందని అర్థం. దోమ కుట్టిన వెంటనే వస్తుందని అనుకోవద్దు, సరేనా? దోమ కుట్టిన అట్లీస్ట్ 2-3 days అని టైం పడుతుంది. యూజువల్ ఆన్ అన్ యావరేజ్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఫర్ డెంగీ ఈజ్ 4 to 7 days. అంటే దోమ కుట్టిన తర్వాత 4 to 7 days లోపు ఎప్పుడన్నా రావచ్చు. ఈవెన్ ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ 2 to 16-17 days కూడా. సో అంటే వితిన్ 2 days లో స్టార్ట్ అవ్వచ్చు, అప్ టు 17-18 days వరకు కూడా వెళ్ళొచ్చు. కానీ మోస్ట్ కామన్గా మనం చూసే ఇంక్యుబేషన్ పీరియడ్ 4 to 7 days. 4 to 7 days పీరియడ్లో మాత్రమే ఇంక్యుబేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అన్ని డేస్ పడుతుంది దోమ కుట్టిన తర్వాత. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పర్సన్ డెంగీతో సఫర్ అవుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి ఆ పర్సన్ కుట్టాయి అనుకోండి, ఆ పర్సన్ నుంచి దోమకు వైరస్ సోకుతుంది. దోమలో ఏ ప్రభావం చూపించదు, దోమ ఇట్ సర్వ్స్ యాజ్ ఏ వెక్టర్ అన్నట్టు, ట్రాన్స్మిట్, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి స్ప్రెడ్ చేయడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది. కానీ డైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్ మాత్రం స్ప్రెడ్ అవ్వదు వైరస్. ఏ రకమైన కాంటాక్ట్ వల్ల కూడా పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవ్వదు, దోమ కుడితే మాత్రమే వస్తుంది. స్పెసిఫిక్ దోమే కాకుండా దోమలు అన్నిటి వల్ల కూడా అన్ని విడాలు కాదు, ఏడిస్ ఈజిప్టి మాత్రమే స్ప్రెడ్ చేస్తుంది, అదే స్ప్రెడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ దోమనే ఆ పర్సన్ కుట్టి ఆ వైరస్ క్యారీ చేసి దాంట్లో కూడా కొంచెం ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది, దాంట్లో కూడా స్ప్రెడ్ అవ్వడానికి. స్ప్రెడ్ అయ్యి అప్పుడు దాని సెలైవరీ గ్లాండ్స్కి వచ్చి అక్కడి నుంచి కుడితే అప్పుడు వస్తుంది. ఓకే సార్, మీరు ఇంతకుముందు అన్నట్టుగా ట్రీట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి ప్లేట్లెట్లు తగ్గుతాయి దానికోసం అని చెప్పి, అదే మీరు యాంటీవైరల్ ఏం లేదు మరి అడ్మిషన్ ఎందుకు అంటారు. సో ఇప్పుడు డెంగీలో నేను చెప్పాను మైల్డ్, మోడరేట్, సివియర్ అని. మోడరేట్ అంటే కంపల్సరీ డాక్టర్ సంప్రదించి టాబ్లెట్స్ వాడాలి, ఓసారి హాస్పిటలైజేషన్ కూడా అవసరం పడుతుంది. అయితే ఈ ప్లేటెట్స్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది సహజంగా. ప్లేటెట్స్ తగ్గడం స్టార్ట్ అవుతే ఎప్పుడు ఎంత తగ్గుతుంది అనేది ఐడియా ఉండదు ఎవరికి, ఈవెన్ పేషెంట్ చెప్పలేడు, డాక్టర్ కూడా చెప్పలేడు. అయితే పేషెంట్కి వితిన్ 1 dayలో ఒక 10,000 తగ్గచ్చు, 5,000 తగ్గచ్చు, లేకపోతే 1 lakh కూడా తగ్గచ్చు, 1 lakh ఆర్ మోర్ దెన్ 1 lakh కూడా తగ్గచ్చు. ఒక్కసారి సడన్ గా డ్రాప్ అవుతాయి. అప్పుడు బాడీలో ఏమవుతుందంటే కొన్ని మార్పులు వస్తాయి. అంత సడన్ ప్లేటెట్ డ్రాప్ ఒకసారి అయ్యేసరికి బాడీలో బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు, ఎక్కడి నుంచి అయినా బ్లీడింగ్ అవ్వచ్చు. అయితే బాడీలో కూడా సహజంగా వేర్ అండ్ టేర్ నడుస్తూ ఉంటుంది, అంటే బ్లడ్ ఫ్లో అవుతుంటుంది కదా. సో చిన్నగా ఎక్కడన్నా బ్లడ్ వెజల్స్లో ఎక్కడన్నా రిపేర్ వస్తుంది, బ్రీచ్ అవుతుంది, ఆ ఇంటిగ్రిటీ అనేది బ్రీచ్ అయిపోతుంది. సో అప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే దాన్ని సీల్ చేసే ప్రాపర్టీ ఈ ప్లేటెట్స్కి ఉంటుంది, దాన్ని సీల్ చేసే లక్షణాలు ఉంటాయి ప్లేటెట్స్కి. ఆ ప్లేటెట్స్ తగ్గేసరికి ఏమవుతుందంటే ఆ సీల్ చేసే ప్రాపర్టీ ఉండదు. సో ఇంటర్నల్గా మనకు కనబడాల్సిన చోట్ల కూడా బ్లీడ్ అవుతుంది. బయటికి స్కిన్లో కనిపించేది అదే ర్యాష్, చిన్నగా ర్యాష్ రావడము, లేకపోతే బ్రూజెస్ కనబడము, ఇదంతా కూడా దానివల్లే. అయితే ఈ స్కిన్ వరకే ఇంతవరకే ఉంటే ఓకే. వైటల్ ఆర్గన్స్లో బ్లీడింగ్ అయింది అనుకోండి, లైక్ బ్రెయిన్ కానీ లంగ్లో కానీ అబ్డామినల్ ఇంకెక్కడైనా కానీ బ్లీడింగ్ అయింది అనుకోండి, అది ఒకసారి ప్రాణాపాయం కూడా కావచ్చు. ఎన్ని డేస్ పడుతుంది సార్ ఈ ట్రీట్మెంట్ కి? అదే మైల్డ్ అయితే యూజువల్గా 4-5 days లో తగ్గిపోతుంది, మోడరేట్ అయితే 5 to 7 days. ఆ పర్టికులర్ డేస్ లో ఖచ్చితంగా హాస్పిటల్లోనే ఉండాలి సార్, ఇంట్లో ఉండి కూడా క్యూర్ చేసుకోవచ్చా? అంటే మనం మానిటర్ చేయడం, ఇప్పుడు యూజువల్గా అడ్మిషన్ అవసరం అంటే ఒక డాక్టర్ చెప్పాడు అనుకోండి డెంగీ కోసం, అడ్మిషన్ అవసరం అని అంటే దాని అర్థం ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గడం క్రమక్రమంగా పెరుగుతుంది, తగ్గడం బాగా పడిపోతున్నాయి, మానిటర్ చేయడం కోసం చేస్తాం. అడ్మిట్ చేసిన పేషెంట్స్ని యూజువల్గా ప్లేట్లెట్స్ రోజు 2 సార్లు చెక్ చేస్తాం, మార్నింగ్ ఈవినింగ్ కూడా చెక్ చేస్తాం. సివియర్గా పడ్డాయంటే, అప్పుడు బాగా పడ్డాయి అనుకోండి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి రావచ్చు,
ఓకే. సరేనా? ఒక లెవెల్ క్రిటికల్ ఫేజ్‌లో వచ్చేసాయి అనుకోండి, ప్లేట్లెట్స్ క్రమం పెరిగేంత వరకు కూడా ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి రావచ్చు. కొంతమందికి మల్టిపుల్ యూనిట్స్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు కొన్ని డేస్ వరకు. సో, ఆ క్రమాన్ని ఎప్పుడు ఇయ్యాలి ప్లేట్లెట్స్ పేషెంట్స్‌కి అవసరమా లేదా అని చూడడానికి కోసం అడ్మిట్ చేస్తాం. ఇంకోటి అదొక్కటే కాదు, ప్లేట్లెట్స్ ఒకటే కాదు. డెంగీలో మెయిన్ మేనేజ్‌మెంట్ ఫ్లూయిడ్ మెయింటెనెన్స్. ఓకే. ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే క్యాపిలరీ లీక్ అని చాలా టెర్మినాలజీస్ ఉంటాయి. మీకు అవి ఎవరికీ అర్థం ఓకే సార్. కాగాని అంటే బాడీలో ఏమవుతుందంటే ఫ్లూయిడ్ అనేది లీకేజ్ అవుతుంది. ఓకే సార్. ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోయేసరికి మన బాడీలో కొంచెం ఫ్లూయిడ్ అనేది లీక్ అయిపోతుంది. పొట్టలోకి లీక్ అవ్వడము, లంగ్స్ చుట్టూ ఉన్న కవర్స్‌లోకి లీక్ అవ్వడము, అట్లా క్యాపిలరీ లీక్ సిండ్రోమ్ అంటాం. అట్లా లీక్ అయిపోయినప్పుడు బీపీ పడిపోతుంది. మన బ్లడ్ చిక్కగా పడుతుంది. కాన్సంట్రేషన్ పెరిగిపోతుంది. సో, ఓకే. ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. ఓకే. ఎంత మోతాదులో ఇవ్వాలి? ఎన్ని డేస్ ఇవ్వాలి? మళ్ళీ ఆ లీక్ అయిన ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు మళ్ళీ ఫ్లూయిడ్స్ ఆపడము, ఎప్పుడు ఆపాలనేది డాక్టర్‌కి మాత్రమే తెలుస్తది. సో, దానికోసమే అడ్మిట్ చేస్తాం. ఓకే. అయితే ఇంత అడ్మిట్ చేసినా గానీ ఒక్కోసారి సివియారిటీకి వెళ్ళిపోతుంది కొంతమంది. కొంతమంది ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయిపోతుంది. ఓవర్ రియాక్ట్ అయిపోయి ఆర్గన్ డ్యామేజ్ అయిపోతాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతుంది. కొంతమందికి డెంగీలో సివియర్‌గా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. డెంగీలో బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ బతుకుతారు. ఓకే సార్. మోర్టాలిటీ రేట్ చాలా హై. అంటే సివియర్‌గా వాళ్ళు ఆల్మోస్ట్ 99-100% మోర్టాలిటీ. బ్రెయిన్ డెంగీలో ఎఫెక్ట్ అయింది డెంగీ వైరస్ వల్ల అంటే మోర్టాలిటీ 99-100% ఉంటుంది. ఓకే సార్. సో, అట్లాంటి కాంప్లికేషన్స్ ఏమన్నా వెళ్తున్నాయా అని మనం చూసుకోవాలండి. డెంగీ వల్ల ఒకవేళ బ్రెయిన్‌లో బ్లీడ్ అయిందనుకోండి, వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ డెంగీ వైరస్ ప్రభావమే డైరెక్ట్ బ్రెయిన్ మీద పడిందనుకోండి, సో, కొన్ని పార్ట్స్ ఉంటాయి బ్రెయిన్‌లో. వాటిని స్పెసిఫిక్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. అట్లాంటివి స్కాన్ చేస్తేనే తెలుస్తుంది. అలాంటిది ఏమైనా మానిఫెస్టేషన్స్ ఉంటే సో, బతకడం చాలా కష్టం. సో, ఓకే అట్లాంటి సివియారిటీకి పోకుండా ఉండడానికి కొంచెం ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి, సింప్టమాటిక్ రిలీఫ్ ఇవ్వడానికి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గియడానికి దీనికోసం అడ్మిట్ చేస్తాం పేషెంట్స్‌ని మానిటర్ చేయడానికి. ఓకే అంతే సార్. తప్ప డెంగీకి ట్రీట్మెంట్ లేకున్నా అడ్మిట్ చేస్తున్నారు, కమర్షియల్ అయిపోయారని అనడం చాలా కామన్ అయిపోయింది. ఓకే సార్. హ్మ్. సార్ మరి అసలు ఈ డెంగ్యూ ట్రీట్మెంట్‌కి అంటే ఇది కాస్ట్‌లీయా సార్? లేకపోతే మధ్య తరగతి కుటుంబాలు కూడా మధ్యతరగతి కుటుంబాలు కూడా తీసుకోవచ్చు. ఆ! ఈవెన్ అంటే యూజువల్‌గా డెంగీ పేషెంట్స్ మేము వార్డ్‌లో పెట్టి ట్రీట్ చేస్తాం. ఓకే. ఆ! వార్డ్‌లోనే పెడతాం. ఐసీయూలో షిఫ్ట్ చేసి ట్రీట్ చేసేంత పరిస్థితి ఉండదు. అయితే ఎప్పుడైతే ప్లేటెట్స్ బాగా పడిపోతాయో, హ్మ్. ప్లేటెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్లేటెట్స్ ఎక్కించే క్రమంలో, ఆ ఎక్కించే టైంలో మాత్రం ఒక్కోసారి ఐసీయూ షిఫ్ట్ చేసి ఎక్కిస్తాం. ఎందుకంటే ఏ బ్లడ్ ఎక్కించినా గానీ, బ్లడ్ ప్రొడక్ట్స్ గానీ, బ్లడ్ ఎక్కించినా గానీ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది. హ్మ్. రియాక్షన్స్ వచ్చినప్పుడు వాటిని వెంటనే మనం కౌంటర్ అటాక్ చేయాలి. ఆ రియాక్షన్స్ తగ్గియడానికి కొన్ని మందులుంటాయి. యాంటీ అలర్జిక్ మందులుంటాయి. ఓకే. అవి ఇవ్వడము, అట్లాంటివి ఇవ్వడం ఓన్లీ ఐసీయూలో వాళ్ళ డాక్టర్లు మాత్రమే చూసి ఇవ్వగలుగుతారు. హ్మ్. సో, ఆ ఎక్కించే క్రమంలో మాత్రమే ఒక 1-2 అవర్స్ మాత్రం అబ్జర్వేషన్‌లో పెట్టేసి మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటాం. ఓకే ప్లేటెట్స్ సార్. ఎక్కించే క్రమంలో. ఫస్ట్ సారి ఏం రాలేదనుకోండి, అట్లాంటి రియాక్షన్స్ ఏం రాలేదనుకోండి, ఈవెన్ సెకండ్ టైమ్ గాని, థర్డ్ టైమ్ గాని ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు వార్డ్‌లో కూడా ఇవ్వచ్చు. ఓకే సార్. సో, యూజువల్‌గా అనేది వార్డ్‌లో అడ్మిట్ చేస్తాము. మేజర్ పెద్ద కాస్ట్‌లీ మెడిసిన్స్ ఏమి ఉండవు డెంగీకి. హ్మ్. సింపుల్ మెడిసిన్సే ఉంటాయి. ఫ్లూయిడ్స్ కరెక్ట్ ఇవ్వాలి టైంకి. సో, దానికోసం కాస్ట్ కూడా ఎక్కువ అవ్వదు. ప్లేటెట్స్ ఎక్కించాల్సిన అవసరం పడితే మాత్రం కొంచెం కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ పెరుగుతుంది. ఎందుకంటే ప్లేటెట్స్ ఇచ్చేవి మనము యూజువల్‌గా ఒక పర్సన్‌ని పిలుస్తాం. ప్లేటెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి వస్తే ఎవరైనా వాళ్ళకి తెలిసిన చుట్టాలు, బంధువులు గాని, రిలేటివ్స్ గాని వచ్చి ప్లేటెట్స్ డొనేట్ చేయాల్సొస్తుంది. ఓకే సార్. అట్లాంటి వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోయినా బ్లడ్ బ్యాంక్‌లో కొంతవరకు నిలువ ప్లేటెట్స్ ఉంటాయి. ఓకే. ఆర్‌డీబీస్ అంటాము. అవి ఎక్కువ రోజులు ఉండవు. సో, ఉన్నవి ఇయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. అవి ఇయ్యాల్సిన పరిస్థితి లేకపోతే మనం తెచ్చి ఫ్రెష్‌గా ఎవరన్నా డొనేట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇస్తాం. ఓకే సేమ్ సార్. బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు. సో, ఆ ప్లేట్లెట్స్ తీయడానికి వాడే మెషినరీ, ఆ ఎక్విప్‌మెంట్ ఏదైతే ఉంటదో అది కాస్ట్‌లీ ఉంటుంది. ఓకే. దానికి ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చే ఆరోగ్య సేవలు వర్తిస్తాయా సార్ ఇందులో? గవర్నమెంట్ ఇచ్చే ఆరోగ్యశ్రీ డెంగీకి కవర్ కాదమ్మా. కవర్ అవ్వదా? కవర్ అవ్వదు. ఓకే సో, సార్. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఎళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే కవర్ చేస్తారు వాళ్ళు. ఓకే. అంతే ఇందులో తప్ప కార్పొరేట్ హాస్పిటల్స్‌లో గవర్నమెంట్ ఆ! ఆరోగ్యశ్రీ అవన్నీ వర్తించవు. ఓకే సార్. మరి అది ఎందుకు ఇంక్లూడ్ చేయలేదో తెలీదు గానీ అదైతే వర్తించదు. ఓకే సార్. మరి ఇప్పుడు డెంగ్యూ ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఇంటికొచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి సార్. యాహ్! అయితే ఇప్పుడు డెంగీ వచ్చిన పేషెంట్ హాస్పిటల్‌లలో అడ్మిట్ అయ్యాల్సినంత పరిస్థితి వచ్చింది అనంటే బాడీలో చాలా మార్పులొస్తాయి. హ్మ్. యూజువల్‌గా డెంగీ ఏ వైరస్ అయినా గానీ లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ డెంగీలో కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వవు తక్కువ. హ్మ్. సివియారిటీ చాలా పెరిగిపోతది తప్ప కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వవు. హ్మ్. కానీ కామన్‌గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ ఒకటి ఉంటుంది. అది లివర్. లివర్ మీద ప్రభావం చూపిస్తుంది. లివర్‌లో కొన్ని మార్పులు చెందుతాయి. హ్మ్. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే మనము కొన్ని పారామీటర్స్ అని మార్పులొస్తాయి. ట్రాన్సామినిటీస్ అంటాం. సో, అవి లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈజీగా అలసట వచ్చేస్తుంది. ఓకే సార్. లివర్ అనేది ఒకటి డిటాక్సింగ్ ఆర్గాన్ మనది బాడీలో. ఓకే సార్. టాక్సిన్స్ మనం ఏం తీసుకున్నా అంటే మన ఫుడ్‌లో తినే ఏమన్నా చెత్త చెదారం ఏమైనా ఉన్నా గానీ వాటిని డిటాక్సిఫై చేస్తుంది. ఓకే. సో, లివర్ పాడైంది కాబట్టి మనం తినే డిటాక్సిఫై సరిగ్గా అవ్వదు.
మనకు శక్తి సరిగా పుట్టదు. మనం తిన్నదాన్ని అరిగించి కార్బోహైడ్రేట్ని, ప్రోటీన్ని, ఫ్యాట్ని కరెక్ట్ మెటబాలైజ్ చేసేది కూడా లివరే. సో లివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఆర్గన్ అనేది కొంచెం వీక్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది కాబట్టి అది రికవర్ అయ్యేంత వరకు కూడా సిమ్టమ్స్ ఉంటాయి. సో అది రికవర్ అవడానికి యూజువల్గా మందులు పంపిస్తాము. ఎలా విత్ మన ఇంటికి వచ్చిన తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తీసుకోవాలి, నార్మల్ ఫుడ్ వెజిటేరియన్ డైట్ తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఎక్కువగా లివర్ మీద ప్రభావం పడుతుంది. సో లివర్కి పని పెరుగుతుంది. ఆల్రెడీ డ్యామేజ్డ్ డిసీజ్డ్ లివర్ ఉంటుంది. సో దాని మీద ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. సింపుల్ ఫుడ్స్ తీసుకోవాలి, ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్స్ కాకపోతే ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. డయాబెటిక్స్ అయినా కానీ ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా డయాబెటిక్స్ వాళ్ళు తినే ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. కొన్ని రకాల ఫ్రూట్స్ మాత్రమే అవాయిడ్ చేస్తాం డయాబెటిక్స్లో, బాగా తీయగా ఉన్నాయి. అవి కాకుండా వేరే ఫ్రూట్స్ తినొచ్చు. ఫ్రూట్స్ తింటే తొందరగా రికవర్ అవుతారు. ఓకే సార్. అసలు ఇన్ జనరల్ గా మొత్తంగా అసలు డెంగ్యూ ఫీవర్ అనేది రాకుండా ఉండాలంటే కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. ఫస్ట్ డెంగ్యూ ఫీవర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే మనము దోమల నుంచి దూరంగా ఉండాలి. దోమల నుంచి దూరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనకి కాకుండా మన కమ్యూనిటీ వాళ్ళకు, మన నేబర్స్ కూడా దూరంగా ఉండాలి. చుట్టుపక్కల ఎక్కడ గుంటలు లాంటివి ఫామ్ కాకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. గుంత లాంటివి ఫామ్ అవుతున్నాయి, నీరు నిల్వ ఉంటుంది అంటే దోమలకు బ్రీడింగ్ ప్లేస్ అదే. సో అక్కడ ఎగ్స్ పెడతాయి, దోమల పాపులేషన్ పెరుగుతుంది. సో నీట్నెస్, క్లీన్లెస్ అనేది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి దోమలు స్ప్రెడ్ కాకుండా స్ప్రేస్ కొడతారు. ఆయిలీ ఫిలిం ఉన్న స్ప్రేస్ కొడతారు. అట్లాంటి ఆయిలీ స్ప్రేస్ కొడితే నీరు నిల్వ ఉన్నా కానీ వాటి మీద దోమ ఎగ్స్ పెట్టలేదు, పాపులేషన్ పెరగకుండా ఉంటుంది. సో దానికోసం అన్నట్టు. సో అట్లాంటివి చేస్తే దోమలు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫుల్ క్లాతింగ్. సో ఫుల్ హ్యాండ్స్ క్లాతింగ్, స్లీవ్లెస్ వేసుకోకుండా ఫుల్ హ్యాండ్స్ క్లాతింగ్ వేసుకోవడము, కవర్ చేసుకోవడం, వీలైనంత వరకు స్కిన్ కవర్ చేసుకుంటే దోమ కాటు నుంచి కొంచెం ఎంతో కొంత మనం రక్షించుకోవచ్చు. ఇంకోటి మస్కిటో రెపెలెంట్స్ క్రీమ్స్ దొరుకుతాయి, మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ దొరుకుతాయి. క్రీమ్స్ పూసుకోవచ్చు. ఓపెన్ ఏరియాస్ ఏవైతే బయట కనిపిస్తున్నాయో వాటి క్రీమ్స్ పూసుకోవచ్చు. కొన్ని చిన్నపిల్లలకు కూడా కంపాటబుల్ అంటే స్కిన్ నాన్ సెన్సిటివ్ క్రీమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫ్యాబ్రిక్ రోలాన్స్ దొరుకుతాయి. బట్టలకు డైరెక్ట్ పూసేసుకోవచ్చు. ఆ స్మెల్ స్ట్రాంగ్ గా ఉంటుంది, దోమలు కూడా దగ్గర రావు. అలాంటి చేసుకోవచ్చు. స్కిన్ రిపెలెంట్ క్రీమ్స్ ఉంటాయి, స్కిన్ కి రాసుకోవచ్చు డైరెక్ట్. ఇవన్నీ పాటించవచ్చు. ఇంకోటి డెంగీ దోమల లక్షణం ఏంటంటే యూజువల్ గా డే టైమ్ లో కుట్టే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అంటే డే నైట్ అట్లా కూడా డిఫరెన్స్ ఉంటుంది. యూజువల్ గా అదర్ డిసీజెస్ మలేరియా కానీ వేరే ఇతర దోమలు కుట్టే దోమలు అని కూడా నైట్ లో కుడతాయి. డెంగీ దోమల లక్షణం ఏంటంటే ఎక్కువ శాతం బ్రైట్ లైట్ లో కుడతాయి. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు తిరుగుతుంటాయి, ఎక్కువ తిరుగుతున్నప్పుడు కుడతాయి అన్నట్టు. సో బ్రైట్ లైట్ అంటే మనకు ఇప్పుడు డే టైం అనే కాదు, నైట్ టైంలో ఇప్పుడు మీ స్టూడియో చూడండి ఎంత లైట్గా ఉందో, లైట్ఫుల్గా ఉందో. ఇట్లాంటి లైట్ ఎక్కువ ఉన్న క్రమంలో దోమలు అక్కడ, డెంగీ దోమలు అక్కడ ఎక్కువ తిరుగుతుంటాయి. సో నైట్ అయినా పర్లేదు, లైట్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి డెంగీ దోమలు యాక్టివ్గా ఉంటాయి. లైట్ ఎక్కువ ఉంటే డెంగీ దోమలు యాక్టివ్గా ఉంటాయి. సో డే టైంలో యూజువల్గా లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డే టైంలో కుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దే ఆర్ మోర్ యాక్టివ్. సో డే టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి డెంగీ నుంచి దూరం ఉండాలంటే. సార్ అసలు డెంగ్యూ అనేది అంటే ఒక దోమ నుంచి ఒక దోమకు వస్తుందని క్లియర్ గా చెప్పారు. అది బ్యాక్టీరియా కాదని కూడా చెప్పారు సార్. మరి అసలు ఏంటి దీనికి ఒక వ్యాక్సిన్ అంటూ ఏమైనా ఫ్యూచర్ లో వస్తుందా సార్? ఎందుకంటే ట్రీట్మెంట్ లో కూడా ప్లేట్లెట్స్ గురించి చెప్పారు కానీ పర్టికులర్ మెడిసిన్ గురించి చెప్పలేదు. సో మరి వ్యాక్సిన్ వస్తుందా? కరోనా వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం క్రియేట్ అయింది. కరోనాకి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఇంత మహమ్మారి నుంచి ఎట్లా బయటపడాలని వ్యాక్సిన్ కోసం చాలా మంది కృషి చేశారు, తొందరగా వ్యాక్సిన్ అనుకున్నారు. మరి డెంగీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎందుకు వ్యాక్సిన్ రావట్లేదు అంటే వ్యాక్సిన్ ఎప్పటించో ట్రయల్స్ నడుస్తున్నాయి కానీ ఇప్పటివరకు సక్సెస్ అవ్వలేదు వ్యాక్సిన్స్. అయితే కొన్ని వ్యాక్సిన్స్ మాత్రము ఫేజ్ 3 ట్రయల్స్ కూడా నడుస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్స్ అప్రూవల్ వచ్చాయి, యూఎస్లో వచ్చాయి. ఇండియాలో ఇప్పటివరకు అవైలబుల్ కాలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ 2026 కల్లా ఇండియాలో కొత్త వ్యాక్సిన్ రాబోతుందని న్యూస్. అది కూడా కాస్ట్లీ, అది స్టార్టింగ్ లో కాస్ట్లీ ఉంటుందమ్మా. ఏదైనా వ్యాక్సిన్ ఇంట్రడక్షన్ అప్పుడు కాస్ట్లీ ఉంటుంది. క్రమక్రమంగా దాని ప్రొడక్షన్ ఎక్కువ అయింది అనుకోండి, కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏమన్నా స్టెప్స్ తీసుకొని తొందరగా అట్లాంటి వ్యాక్సిన్స్ ప్రొక్యూర్ చేసుకొని ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేశారనుకోండి, దెన్ అప్పుడు కాస్ట్ ఆఫ్ వ్యాక్సిన్ తగ్గిపోతుంది. సో డెంగీని ఇప్పుడు భయంకరమైన జబ్బులాగా చూడకుండా కంటే వ్యాక్సిన్ తీసుకుంటే విల్ బీ సేఫ్. సార్ మొత్తంగా అసలు డెంగ్యూ గురించి, డెంగ్యూ లక్షణాల గురించి, డెంగ్యూ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అసలు రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే వాటన్నిటి గురించి చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.